ఐఎన్బి న్యూస్ కి స్వాగతం। 7 నెలల ప్రభుత్వ వైద్య కళాశాల విద్యార్థుల ప్రైవేట్ వసతి గృహానికి అద్దె చెల్లించారంటూ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాల ఎదుట టెంట్ వేసుకుని బైఠాయించిన ఇంటి యజమాని కుటుంబ సభ్యులు వర్కర్లు ఆందోళన నిర్వహించారు। అధికారులకు వ్యతిరేక నినాదాలతో కళాశాల ప్రాంతాన్ని హోరెత్తించారు। ఈ సందర్భంగా బాధితులు రంగారెడ్డి కుసుమలు మాట్లాడారు। మా ఇంటిని వైద్య కళాశాల వసతి గృహానికి నెలకు 69,000 రూపాయలకు అద్దెకిచ్చామని 2 సంవత్సరాల పాటు అద్దె సక్రమంగా చెల్లించారు। 7 నెలలుగా అద్దె చెల్లించకపోవడంతో 5 లక్షల రూపాయల బకాయిలు పేరుకుపోయాయని ఆవేదన చెందారు। గత 3 నెలలుగా వైద్య కళాశాల చుట్టూ చెప్పులు అరిగేలా తిరుగుతున్నా అద్దె డబ్బులు చెల్లించడం లేదన్నారు। ఈ ఆందోళన కార్యక్రమంలో ఇంటి యజమాని కుటుంబ సభ్యులు వర్కర్లు పాల్గొన్నారు। సుమలత మాది మహబూబాబాద్ కళాశాల వైద్య కళాశాలకు హాస్టల్కి మా ఇల్లు రెంట్కి ఇవ్వబడినది। వాళ్ళు గత 7 నెలలుగా రెంట్ చెల్లించట్లేదు। మేము చెల్లించమని అడిగితే మమ్మల్ని లంచం అడిగి 1 లక్ష రూపాయలు మాకు లంచం ఇస్తే మేము అద్దె బిల్లులు చెల్లిస్తామని ప్రిన్సిపల్ చెప్తున్నాడు, డిమాండ్ చేస్తున్నాడు। 3 నెలల కానుంచి అద్దె డబ్బుల కోసం తిరుగుతున్నా మమ్మల్ని పట్టించుకోవట్లేదు। ఎన్నిసార్లు అడిగినా కూడా 1 లక్ష రూపాయలు లంచం ఇస్తే మీ చెక్కులు మీకు చెల్లిస్తామంటున్నారు। మా బ్లాంక్ చెక్కులు కూడా 12 చెక్కులు తీసుకొని మాకు ఇవ్వలేదు। మా జూనియర్స్ మా దాంట్లో సీనియర్స్ ఉన్నారు, వైద్య కళాశాల పిల్లలు సీనియర్స్ మా దాంట్లో ఉన్నారు। ఫస్ట్ బ్యాచ్ మా హాస్టల్లో మా ఇంట్లో ఉన్నారు, సెకండ్ బ్యాచ్ వేరే దగ్గర ఉన్నారు। వాళ్ళకు అందరికీ బిల్లులు ఇచ్చేశారు, మాకు మాత్రమే ఆపారు। మేము గట్టిగా ఇప్పుడు అడిగేసరికి మాకు లంచం ఇస్తేనే ఇస్తాము అని చెప్పేసి ఏడి ప్రిన్సిపల్ మాట్లాడుతున్నారు। మాకు వెంటనే అద్దె చెల్లించాలి, డ్యామేజ్లు చెల్లించాలి, అన్నీ చెల్లిస్తామని ముందు చెప్తేనే మేము అద్దెకి ఇచ్చినాము। ఇప్పుడు అడగబోతే మేము చెల్లించము, మాకు 1 లక్ష రూపాయలు లంచం ఇస్తేనే చెల్లిస్తామని మాట్లాడుతున్నారు। ఎన్నిసార్లు 3 మంత్స్గా తిరిగినా కూడా మాకు రెస్పాన్స్ అవ్వట్లేరు। ఎన్నిసార్లు అడిగినా కూడా అదే మాట చెప్తున్నారు, మాకు లంచం ఇస్తేనే మీకు బిల్లులు వస్తాయి, లేకపోతే రావని చెప్తున్నారు। మేము అందుకే ధర్నాకు దిగినాము। మా డబ్బులు మేము న్యాయంగా అడుగుతున్నాము, వాళ్ళేం మాకు ఇస్తలేరు। మా ఇంటి రెంటే మేము అడుగుతున్నాము, ఎందుకంటే మాకు ప్రతి నెల ఈఎంఐ కట్ అవుతుంది 80,000, వాళ్ళు 69,000 మాకు ప్రతి నెల ఇవ్వలేదు। మేము ఇంట్లో నుంచి కడుతున్నాము, మాకు చాలా ఇబ్బంది అవుతుంది। తక్షణమే మాకు చెల్లించిన ఎడల ఈ నిరాహార దీక్ష విరమిస్తాము। ఒకవేళ చెల్లించని ఎడల ఇట్లనే చెల్లించేదాకా ఇట్లనే ఉంటాము। వైద్యశాల స్టూడెంట్స్ మా ఇంట్లో పత్తిపాకలో ఇంట్లో కిరాయికి ఉంటుండ్రు। ఆ కిరాయి డబ్బులు అడుగుతుంటే లంచాలు అడుగుతున్నారు। 3 నెలల కంచె కాలేజీ చుట్టూ తిరుగుతున్నాము। ప్రిన్సిపాల్కు బాధ్యత లేకుండా, ఏడీకి బాధ్యత లేకుండా, సూపరింటెండెంట్కు బాధ్యత లేకుండా వివరిస్తున్నారు। ఓరి మీద చెప్తే ఓరు చెప్పుకుంటున్నారు। ఏడీ ఇస్తేనంటే ప్రిన్సిపాల్ ఇస్తలేరంటారు, ప్రిన్సిపాల్ అడుగుతున్నారు, ఏడీ ఒప్పుకుంటలేరు అంటున్నారు। ఈ విధంగా 3 నెలల కంచె మమ్మల్ని తిప్పుతున్నారు। లాస్ట్కు అడిగే వరకు, గట్టిగా అడిగే వరకు మీరు కొన్ని పైసలు ఇవ్వండి, 1 లక్ష రూపాయలు డిమాండ్ చేశారు మమ్మల్ని। ఈ 1 లక్ష రూపాయలు ఇస్తే మీ బిల్లులు చెల్లిస్తాం। అందుకోసం ఈ దీక్ష మా డబ్బులు వచ్చే వరకు, కిరాయి డబ్బులు మొత్తం వచ్చే వరకు మేము ఇక్కడే ఉంటాం, ఇట్లా దీక్ష చేసుకుంటూ పోతాం।